ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథము 103వ కీర్తన 2వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 103వ కీర్తన భక్తుడైన దావీదు వ్రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం. దావీదు వ్రాసినటువంటి కీర్తనలో 2వ వచనంలో భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ప్రియదేవుని పిల్లలారా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని భక్తుడైన దావీదు తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే, మనలో ఉన్న ప్రాణము ఎవరిది? అసలు మన దేహంలో ప్రాణము ఎక్కడుంది? చాలామంది మరి దేవుని సన్నిధికి రాలేదు ఏంటి సహోదరి అని అడిగితే, ప్రాణం బాగోలేదండి అని అంటారు. ఎందుకు మందిరానికి రాలేదు బ్రదర్ అని మనం అడిగితే, ప్రాణం కొంచెం నీరసంగా ఉండి రాలేకపోయాను బ్రదర్ అని అంటారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ప్రాణం బాగోపోవటం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నా ప్రాణం బాగోలేదు, నా ప్రాణం నీరసంగా ఉంది, ఇట్లా అనేకమైనటువంటి మాటలు మానవులైన వారి నోట మనం వింటూ ఉంటాం. అసలు వాస్తవానికి ప్రాణము ఎక్కడుంది? ప్రాణము ఎవరిది? అసలు ప్రాణం బాగోపోవటం ఏమిటి? వీటన్నిటిని మనం ఆలోచన చేస్తే, ప్రాణాన్ని ఇచ్చినవాడు, జీవమునిచ్చినవాడు, మనలో జీవాత్మను ఊదినవాడు సర్వశక్తి కలిగిన దేవుడే. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనలో జీవాన్ని ఉంచినప్పుడు అది కొందరికి మంచిగాను కొందరికి చెడ్డగాను వదల, అందరికీ తన జీవాత్మను ఉదయాడు. అందరిలో ఉన్నది ఆ సర్వశక్తి కలిగిన దేవుని జీవాత్మయే. నా ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి ప్రాణాన్ని మరి పొందుకున్నటువంటి మానవుడు ఈరోజు దాన్ని దయచేసినటువంటి దేవునిని కనపరచలేకపోతా ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అని భక్తుడైన దావీదు తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు. తన ప్రాణం ఎప్పుడైందో తెలుసా? నా ప్రియ దేవుని పిల్లలారా, నా ప్రాణమా అని భక్తుడైన దావీదు అనగలిగాడు అని అంటే, తన ప్రాణాన్ని దేవుని దగ్గర నుండి పొందుకున్నాడు. తన ప్రాణాత్మ దేహాన్ని ప్రభువుకు అర్పించాడు. యథార్థమైన హృదయంతో బ్రతికాడు. తన జీవిత కాలం అంతా కూడా తన జీవితంలో జరిగిన ఆ చెడ్డ కార్యాన్ని చెరిపేసుకొని ప్రభుపాద సన్నిధిలో కడిగి వేసుకొని తన ప్రాణము, దేహము, ఆత్మ, శరీరము సమస్తాన్ని ప్రభువుకి ధారపోసాడు. ప్రభువుకి అప్పగించేసుకున్నాడు. అందుకే తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. నీ పని ఏమిటో తెలుసా? దీన్ని దయచేసిన ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి స్తుతించడమే. ఈ రోజున చాలామంది అనేక సాకులు చెప్తూ ఉంటారు. అసలు దేవుని ఉద్దేశం ఏమిటి, దేవుని చిత్తం ఏమిటో, ఈ భూమి మీద ఆయన మరి మనల్ని ఎందుకు పుట్టించాడో, ఆయన ఎందుకు జీవింపజేస్తూ ఉన్నాడో, చలింపజేస్తూ ఉన్నాడో ఆ సత్యాన్ని ఎరగకుండా ఈ రోజున ఈ ప్రాణం ఏదో తనదన్నట్లుగా, తను ఎక్కడో కొనుక్కున్నట్లుగా దాన్ని దయచేసిన దేవుని మర్చిపోయి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని వాగ్దానాలను విడిచిపెట్టి, దేవుని న్యాయ విధులను విడిచిపెట్టి ఈ రోజున మానవులైన వారు తనకిష్టం వచ్చిన రీతిలో తిరుగుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, దాన్ని దయచేసిన దేవుడు నీ ప్రాణాన్ని, నీ ప్రాణాత్మ దేహాన్ని ఆయనను స్తుతించటానికి వాడకుండా ఈ లోకంలో నీకు కావలసినటువంటి ఈ లోక సుఖభోగాల కోసం, ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటి కోసం ఇచ్చిస్తూ
ఈ రోజున ప్రభు ఏదైతే తినొద్దు అన్నాడో వాటినే మరలా మరలా తింటూ దేహాన్ని మలినపరుచుకుంటూ ఆలోచనలు మలినపరుచుకుంటూ దైవ వాక్యాన్ని విడిచిపెట్టి వాక్యానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ఈరోజున అనేక మంది పాడైపోతూ ఉన్నారు. అందుకే వారి జీవితాల్లో ప్రభు యొక్క వాక్యానికి, ప్రభు యొక్క వాగ్దానాలను, ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించకుండా ఈ రోజున మనిషి తనకి ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి సమయంలో ప్రాణంతో చెప్పగలిగినంత ధైర్యం, తన దేవునిని స్తుతించమని చెప్పగలిగినంత ధైర్యం ఏ వ్యక్తికి కూడా లేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన వాక్యానుసారంగా జీవించకపోవడమే. ప్రాణాత్మ దేహాలను ఆయనకు అప్పగించినప్పుడు మన జీవితంలో ఎప్పుడు మనం కూడా నా ప్రాణం బాగోలేదనేటువంటి మాట మన నోటి వెంట రాదు. నా ప్రియదైన పిల్లారా, నిజంగా నీవు రక్షింపబడిన వాడవైతే, క్రీస్తు ప్రభుల వారిని ఎరిగిన వాడవైతే, ఈ రోజున నా ప్రాణం బాగోలేదు, నా మనస్సు బాగోలేదు, నా హృదయం బాగోలేదు, నేను మనశ్శాంతిగా లేను, నాలో అశాంతి ఉంది, ఇట్లాంటి అవలక్షణాలు, దుష్ట లక్షణాలు ఏవి నీ నోటంట రానివ్వడు నా దేవుడు. నా ప్రియదేవుని పిల్లరా, భక్తుడైన దావీదు అంటున్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. ఎందుకంటే దాన్ని దయచేసింది ఆయనే. ఆయన నాకు దయచేసినటువంటి ఈ ప్రాణము నాది కాదు, అది ఆయనదే. కాబట్టి నిత్యము నీవు ఆయనను స్తుతించాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామాన్ని గణపరచడానికే ఆయన జీవాత్మ నాలో ఉంచాడు. ఆ జీవాత్మ ఆరిపోకుండా నిత్యము ఆయనను స్తుతించగలగాలి. ప్రాణంతో చెప్తా ఉన్నాడు. అసలు దేవుని పిల్లలారా, మన దేహంలో ప్రాణమేది? మన దేహంలో ప్రాణము ఎక్కడుంది అని ఆలోచన చేస్తే సంఖ్యాకాండము 17వ అధ్యాయము మనం చూసినట్లయితే 11వ వచనంలో మనం చూస్తే దేవుని పిల్లరా, ప్రాణం ఎక్కడుందో ఇక్కడ దేవుడు మనకు తేటగా వ్రాయించాడు. 17వ అధ్యాయము లేవికాండము 11వ వచనములో, రక్తము దేహమునకు ప్రాణము. దేవుని పిల్లారా, మన దేహంలో ప్రాణము ఎక్కడుంది? మన రక్తములో. ఈ రక్తాన్ని దయచేసిన వాడెవరు? సర్వాధికారి అయిన దేవుడే కదూ. మా ప్రియదేవుని పిల్లారా, మన దేహమునకు ప్రాణము రక్తమే. ఉదాహరణకు మనం ఆలోచన చేస్తే, కయ్యేను హేబేలును చంపినప్పుడు దేవుడు కయ్యను దగ్గరికి వచ్చి, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? నీ తమ్మిని రక్తము నేలలో నుండి నాకు మొరపెడతా ఉంది అని చెప్పి కయ్యనుతో మాట్లాడిన సందర్భం. నా ప్రియదేవుని పిల్లారా, మన దేహంలో ప్రాణం ఎక్కడుందండి? రక్తములో. కాబట్టి దేవుడు అన్నాడు, ఎవడు కూడా ఏ పశువు యొక్క రక్తమును ఏ జంతువు యొక్క రక్తమును తినకూడదు, అది నిషిద్ధమైనది అన్నాడు. ఇదేని పిల్లరా, సకల ప్రాణులకు రక్తము ప్రాణాధారము. మన దేహంలో చిన్నపాటి జ్వరం వస్తేనో, చిన్నపాటి జలుబు చేస్తేనో ప్రాణం బాగోలేదు అని అంటాం. ప్రాణం ఎప్పుడు బాగోకుండా ఉండదు. మన ఆలోచనలు, మన తలంపులు, మన బుద్ధులు దేవునికి అయిష్టమైన కార్యాలు చేసి మన జీవితాన్ని, మన ప్రాణాన్ని దుఃఖపరుస్తూ ఉన్నాం. ఆయన జీవాత్మను ఆర్పివేస్తూ ఉన్నాం. నా ప్రియదేవుని పిల్లల ఆలోచన చేయండి. మన దేహం నాకు ప్రాణము రక్తమే. ఆ రక్తాన్ని చిందించినటువంటి నీ పాపముల కోసము, నీ శాపముల కోసము, నీవు లేచినది మొదలు పండుకునేంత వరకు నీవు చేసినటువంటి నీ చూపు ద్వారా, నీ మాట ద్వారా, నీ నడక ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా నీవు చేసిన పాపముల కోసమే 2025 సంవత్సరాలకు పూర్వమే నా దేవుడు తన సొంత రక్తాన్ని దారిపోసి నీ పాపాన్ని పరిహరించాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, పాపంలో జీవిస్తున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, పాప తలంపులు, పాప ఆలోచనలతో నీ హృదయాన్ని మలినపరుచుకుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీలో ఉన్న ప్రాణము నీది కాదు, అది సర్వాధికారి అయిన దేవుడు పెట్టిన భిక్షయే. ఆ సర్వాధికారి అయిన దేవుడు ఉచితంగా దాయిచేసినటువంటి ఆ ప్రాణాన్ని వ్యర్థమైన వాటిని లోపలికి పంపి ఎందుకు దానిని నీవు వ్యర్థపరుచుకుంటా ఉన్నావు, దాన్ని దుఃఖపరుస్తూ ఉన్నావు. స్తుతులు చెల్లించవలసినటువంటి నీవు ఆ నోటితో దేవుని దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నా ప్రియ దేవుని పిల్లలారా, ప్రాణము దేవుడిచ్చినటువంటి బహుమానమే. సకల ప్రాణులకు ప్రాణాధారము రక్తమే. ఆ రక్తాన్ని చిందించి యేసు ప్రభుల వారు
నీకోసము మరి సిలువ త్యాగం చేశాడు, పాప ప్రోక్షణ చేశాడు, నీలో ఉన్న పాపమును కడిగి వేశాడు. ఆ రక్తము కిందకు వస్తావా? నీకు ప్రాణాధారమైన యేసుని విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటి కోసం పరుగులెడుతున్నావేమో. ఈ ఉదయాన్న ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి భక్తుడైన దావీదు తన జీవితాన్ని, తన సమస్తాన్ని ప్రభువుకు మరి అర్పించి వేసి తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఎందుకంటే దాన్ని దయచేసిన వాడు ఆయనే. ఆయనకే మహిమ రావాలి, ఆయనకే ఘనత రావాలి. ఈ లోకంలో మరి ఏ నామమున రక్షణ లేదు, ఎవరు మనలను రక్షింపలేరు. మరి యేసు నామమే మనల్ని రక్షిస్తుంది అని తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు. ఆయన తోడు లేకపోతే నేను లేను అని తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు. మరి ఆయన అంటున్నాడు కదా, అంటూనే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక అంటున్నాడు. నా ప్రియమైన పిల్లలారా, ఈరోజున ధనవంతులు చాలామంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. వారు దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, దేవుడు అంటే విశ్వాసం లేకుండా, అసలు దేవుడు అంటే నమ్మకమే లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. వారు తమ ధనమును చూసి, తన వెనుక ఉన్నటువంటి ఆస్తిపాస్తులను చూసి ఒకవేళ వారు అలా బ్రతుకుతూ ఉన్నారేమో, వారికి కూడా దేవుడు ఈరోజున మాట్లాడుతూ ఉన్నాడు. వారికి కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, ఓ అవిశ్వాసులైనటువంటి ధనవంతులారా, బుద్ధిహీనులారా, మీ జీవం ఏపాటిది? ఈ రోజున ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఈ జీవాన్ని తీసివేయగలిగిన అధికారం కలిగినటువంటి దేవుని విడిచిపెట్టి ఈ లోకంలో ధనమును చూసి, ఆస్తిపాస్తులను చూసి, పేరు ప్రతిష్టలను చూసి ఒకవేళ వెర్రవేగుతున్నావేమో, జాగ్రత్త. ఈ రాత్రియే దేవుడు నీ ప్రాణం అడిగితే నీ గతి ఏమవును, నీ ధనం ఏమవును, నీ ఆస్తిపాస్తులు ఏమవుతాయో ఒకసారి ఆలోచించావా? ఈ లోకంలో బ్రతికినప్పుడు నిన్ను నీవు పరిశుద్ధపరచుకొని నీకు ఇచ్చినటువంటి సంతానము ఆ యొక్క పాపంలోనికి, ఆ శాపంలోనికి వెళ్లకుండా ఉండాలంటే ఈ రోజునే నీవు పరిశుద్ధంగా సర్వోన్నతుడైన పరిశుద్ధుడైన దేవుని తెలుసుకుని, ఈ జీవాన్ని ఇచ్చినటువంటి దేవుని తెలుసుకుని ఆయనకి ఒబే అయితే నీవు పరిశుద్ధంగా జీవించిన కారణాన్ని బట్టి నీ కుటుంబము, నీ పిల్లలు కూడా మరి పరిశుద్ధతలోనికి వెళతారు, నిత్య జీవం పొందుకుంటారు. నీవే అపరిశుద్ధతలో జీవిస్తే, నీవే పాపంలో కూరుకుపోతే నీ పిల్లల బ్రతికేమవుతుంది? ఒకవేళ నీవు జీవించినంత కాలము నేను బాగానే జీవించాను, నా కుటుంబం బాగానే ఉందనుకుంటావేమో. ఒకవేళ నీవు ఈ జీవితాన్ని విడిచిపెడితే, ఈ భూమిని విడిచిపెట్టినప్పుడు నీవు ఎలాగో నరకానికి పోతావు. నీ పిల్లల గతి ఏమిటి? నీవు నరకంలోనికి పోయేదే కాకుండా నీ సంతానాన్ని, నీ కుటుంబాన్ని కూడా నరకంలో నెట్టివేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నవేమో. జాగ్రత్త. ఈ ప్రాణము నీది కాదు, సర్వాధికారి అయిన దేవునిదే. సమస్త ప్రాణులకు ప్రాణాధారం ఏమిటో తెలుసా? రక్తము. ఆ రక్తాన్ని నీలో ఉంచినవాడు యేసు క్రీస్తు ప్రభులవారు. సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. నీవు కూడా భక్తుడైన దావీదు చెప్పగలిగినట్లుగా నీ ప్రాణంతో చెప్పగలుగుతా ఉన్నావా? నా ప్రాణమా, ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఆ సర్వోన్నతుడైన దేవుడు నాకు ఉచితంగా దయచేశాడు, కాబట్టి నువ్వు ఆయన్ను స్తుతించు, ఆయన మహిమపరచు అని చెప్పగలుగుతా ఉన్నావా? ప్రతి ఉదయమున ఈ రీతిగా వాక్య ధ్యానాలు చేస్తూ, మరి దేవునిలో అంటకట్టుబడుతూ, దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని ఆజ్ఞలను పాటించని వారిగా, దేవుని మాటలను విని పెడచెవిని పెట్టేవారిగా ఒకవేళ బ్రతుకుతా ఉన్నావేమో. ఈరోజు నా ప్రభు మరి తన భక్తుని జీవితంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియదేవుని పిల్లలారా, మనకు ప్రాణాధారమైనటువంటి రక్తము ఎంత అవసరమో ఈ రోజున ఆ రక్తాన్ని, అసలు ఒక్క జీవిలో రక్తము ఎలా పుడుతుంది దాన్ని పుట్టించిన వాడికే తెలుసు, కానీ ఏ మానవుడు కూడా కనిపెట్టలేకపోయాడు. నా ప్రియదేవుని పిల్లలారా, ఈరోజు నాటి ప్రాణాన్ని దయచేసినటువంటి ఆ ప్రాణాధారమైనటువంటి ఆ సర్వేశ్వరుని నీవు స్తుతించగలుగుతా ఉన్నావా? ఆయన మహిమపరచగలుగుతా ఉన్నావా? ఆయన నీ కోసము తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని ధారపోసాడు, నీ పాపంలో నుండి, నీ శాపంలో నుండి తొలగించి వేశాడు. మరలా నీవు పాపంలోనికి, లోకంలోనికి వెళ్ళిపోతున్నావంటే నీవు దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని ఆత్మను ఆర్పివేసేవనిగా మారిపోతా ఉన్నావు. కాబట్టి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మనం మరవకూడదు. ఆయన ఉపకారం చేసేటువంటి దేవుడు. ఆయన మన జీవితంలో ఒక దానిని పెట్టాడు అని అంటే దాని ద్వారా ఆయనకు మహిమ రావాలి. ఈ రోజున నీవు కంటితో చూడగలుగుతున్నావంటే, నోటితో మాట్లాడగలుగుతున్నావంటే, చెవితో వినగలుగుతున్నావంటే ఈ అవయవములన్నిటిని అమర్చిన వాడు ఆయనే. ఆయన తన రూపంలో నిన్ను చేసుకున్నాడు. ఆయన ఆజ్ఞలకు లోబడకుండా ఎంతకాలం చేస్తావు?
నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుని నీ కుటుంబాన్ని కూడా నరకంలోనికి నెట్టివేసే ఆలోచనలు కలిగి ఉన్నావేమో. జాగ్రత్త. నీ ప్రాణంతో ఈరోజే ప్రభు సన్నిధిలో మోకరించి చెప్పగలగాలి. ఏమన్నా తెలుసా? నా ప్రాణమా, ఇది నీవిచ్చినటువంటి, ఇది నాది కాదు, ఆ సర్వోన్నతుడైన దేవునిదే. అందుకే నీ ప్రాణంతో చెప్పాలి, నా ప్రాణమా యెహోవాను సానుతించుము, ఆయన చేసిన ఉపకారంలో నీవు దేనిని మరవద్దు అని తన ప్రాణంతో చెప్పినట్లుగా నీవు నీ ప్రాణంతో చెప్పగలుగుతావా? మనలో ప్రాణాధారమైనది మన శరీరంలో ఉన్న రక్తమే. నా ప్రియదేవుని పిల్లారా, ఇలాగున నేను జీవిస్తాను, నా ప్రాణంతో కూడా దేవుణ్ణి స్తుతించమని చెప్పగలిగేటువంటి భక్తి నాకు కావాలి. మరి ఆయనలో నేను అంటుకట్టబడాలి, ఆయన నామాన్ని ఘనపరచాలని ఆశ కలిగిన వారు నాతో కలిసి చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో ఈ రోజున మీరు మాకు దయచేసిన ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు. అవును తండ్రి, భక్తుడైన దావీదు తన ప్రాణంతో చెప్పగలిగినట్టుగా ఈ రోజున మేమందరము కూడా నాయన ఇది మాకు ఉచితంగా దయచేసావని, ఈ ప్రాణమును అయా నీవు మాకు అనుగ్రహించావని నైనా గ్రహించకుండా ఎంతకాలం జీవించి వేశాం అయా. ఈ భూమి మీద మేము జీవించినంతసేపే అయా మా జీవం ఏపాటిది అయా, గడ్డి పువ్వు రాలిపోనట్లుగా రాలిపోయేటువంటి బ్రతుకును అయా వ్యర్థముగా మేము గడపకుండా, ఇదిగో మేము బ్రతికినంత కాలము నీకు విధేయులమై బ్రతకటానికి, నీ యందు భయభక్తులు కలిగి జీవించటానికి, ఈ లోకంలో ఏ నామమున రక్షణ కలగదు, యేసు నామమున రక్షణ కలుగునని సమస్త మానవాళి నమ్మి అయా నీ యందు భయభక్తులు నిలిపే భాగ్యం అనుగ్రహించమని అయా, నీవు చేసిన ఉపకారములలో నైనా దేనిని మరవకుండా నిత్యము నీకు స్తుతులు చెల్లించేవారిగా, నీకు కృతజ్ఞత చెల్లించేవారిగా, ఘనత మహిమ ప్రభావాలు అయా నిత్యము మీకు ఆరోపించేవారిగా నీ బిడ్డలను మార్చుకోమని అయినా ఈ దినం అయినా పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలను అయా ఇదిగో తండ్రి మరొక నూతన దయా కిరీటమును పొందుకొని నీ ఆత్మలో బలపడటానికి కృప చూపమని, అలాంటి వారందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని, ఈరోజు నేను నామాన్ని అంగీకరించకుండా ఇంకనో లోకములో వ్యర్థమైన ఆచారములతో పట్టబడిన వారిని అనుసరిస్తున్న వారిని మీరు ఒక్కసారి మాట్లాడండి నాయన. వారి ఆత్మలను రక్షించండి అయా. నీ ఆత్మతో నైనా వారి ఆత్మలు ఏకీభవించినట్లుగా సహాయం దయచేసి అయా ఇదిగో తండ్రి మేము చేయ పనులన్నిటి మీద కనుదృష్టి ఉంచండి. ఈ దిన మా ప్రయాణాలన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.